నమస్కారం అండి ఇద్దరికి కూడా. నమస్తే మూర్తి గారు. ఇద్దరికి కూడా నమస్తే. ప్రియమైన ప్రియదర్శి గారు తెలుగులో డార్లింగ్ అనేక మనసైన మూర్తి గారికి థ్యాంక్ యూ సో మచ్. కాదు సార్, ప్రియమైన అంటే డార్లింగే కదా, మీ పేరులోనే డార్లింగ్ పెట్టుకున్నారు కదా. థ్యాంక్ యూ సార్. మీ పేరులోనే డార్లింగ్ ఉంది. అలా కుదిరేసింది మా నాన్నకి అమ్మకి. ఏంటి సినిమా చాలా ఇద్దరు ఎక్కువ నమ్మినట్టున్నారు మీ ఇద్దరు కూడా. అంటే నమ్మే చేస్తారు, ఏ సినిమా అయినా ఏ కథైనా నమ్మే ఎంచుకుంటారు. బట్ ఈ సినిమాని కొంచెం ఎక్కువ ఓవర్ అయిపోయింది అంటున్నారా? కష్టపడుతున్నారు అని. అవునవును. తప్ప సార్, అంటే కథలో ఉన్న బలం ముఖ్యంగా కథలో ఉన్న బలం అది. అండ్ కథలో ఉన్న పాత్రలు, ఆ కథనం, తర్వాత దానికంటే ముందుగా మా దర్శకుడు అశ్విన్ రామ్ అతను చూపించిన ప్యాషన్ కానీ, లేకపోతే అతను తీసుకొచ్చిన కమిట్మెంట్ కానీ, ట్రీట్మెంట్ కానీ మమ్మల్ని బాగా డీప్గా మమ్మల్ని ఒక చేతబడి చేసినట్టు మమ్మల్ని మార్చేసాడు అనమాట బేసికల్లీ. నేనైతే ఆడియన్స్కి నేను ఒక ఆడియన్స్ అయ్యి ఈ సినిమాని ఎంజాయ్ చేశాను వెన్ నరేషన్ వాజ్ హ్యాపెనింగ్. సో ఆడియన్ అయ్యి నాకు నచ్చింది, సో అందుకే నమ్ముతున్నాను. సాధారణ సినిమా టైటిల్ ఎక్కువగా మనకి హీరోని పెడతారు, కొన్ని సినిమాలు హీరోయిన్ ఓరియంటెడ్ ఉంటే హీరోయిన్ పెడతారు. ఇది ఒక యూనివర్సల్ అపీల్ ఉన్న టైటిల్. ఇందులో ఇద్దరిలో ఎవరి మీద పెట్టినట్టు ఈ టైటిల్? సినిమా చూసి చెప్పాలి, మీరు చెప్పాలి సార్. మనకి సినిమా తర్వాత చేయాలి. 100% చేద్దాం, 100% చేద్దాం. అంటే ఇప్పుడు ఏంటంటే మనము ఇప్పుడు ఈ డార్లింగ్ అనే పదానికి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే, మనం అది ఆడవాళ్ళని అనుకోవచ్చు, మగవాళ్ళని కూడా అనుకోవచ్చు అనమాట. సో దీన్ని బ్యాలెన్స్డ్గా ఇద్దరికి డార్లింగ్ అని వర్తిస్తుంది. అంటే ఇది ఎందుకంటే ఇద్దరు ప్రేమలో ఉన్నారు, ఇద్దరు ఆ ప్రేమ కోసం ఏదో తప్పిస్తున్నారు, చేస్తున్నారు. సో దే ఆర్ డార్లింగ్ టు ఈచ్ అదర్. సో అందుకని డార్లింగ్స్ అని పెడితే మరి అవసరం లేదేమో, డార్లింగ్ అంటే చాలా, కానీ వీ హ్యాడ్ డార్లింగ్ ఓన్లీ. మీ దగ్గరికి అప్రోచ్ అయ్యి కథ చెప్పినట్టు మీకు తెలిసి ఉంటుంది, కొంచెం హీరోయిన్ ఓరియంటెడ్గా ఉంది సినిమా, హీరోయిన్ మీద ఎక్కువ కథ నడుస్తూ ఉంది. సో ఆవిడ పాత్రకి యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీరు ఎలా అంటే చేసేద్దాం అని అనుకున్నారా, ఏంటి అనుకున్నారా, ఎలా అనిపించింది? అంటే ఆ పాత్ర నిడివి ఎక్కువ ఉండడం, ఆ పాత్రకి అంత కమాండ్ ఉండడం, అంత స్థాయి ఉండడం నాకు చాలా ప్లస్ అవుతుందని నేను బాగా నమ్మా. ఎందుకంటే అది ఈ నమ్మకం దాదాపుగా నాకు చాలా రోజుల నుంచి ఎందుకు ఉండిందంటే, చాలా ఎక్కువ సందర్భాలు అంటే సార్, అంటే చిన్నప్పుడు నేను చూస్తూ పెరిగిన సినిమాల్లో కూడా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఆ హీరో ఎలివేషన్ బాగా ఎక్కువ అవుతుందని నాకు ఎందుకో అది గట్టి నమ్మకం సార్. అంటే ఇట్లాంటి చిరంజీవి గారు ఇలాంటి ఎన్నో సినిమాలు చేశారు, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానివ్వండి. ఈ పాత్ర ఏంటంటే కథావస్తువుగా తీసుకుంటే ఫ్యామిలీ డ్రామా అని, అందులో ఆడవాళ్ళ పాత్ర లేకుండా అసలు ఫ్యామిలీ డ్రామా అనేది ఇట్స్ యూజ్లెస్. అది అసలు ఇట్ డజంట్ వర్క్ ఫర్ మీ. బట్ ఎస్పెషలీ రామ్ కామ్ అన్నప్పుడు, లేకపోతే రొమాంటిక్ కామెడీస్ కానీ, లేకపోతే లవ్ స్టోరీస్ ఎప్పుడు ఏంటంటే ఒక బ్యాలెన్స్ పర్స్పెక్టివ్ ఉంటేనే మనము దాన్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయగలమని నేను నమ్ముతాను సార్. అండ్ అది కాన్స్టెంట్గా ప్రతిసారి, అంటే నా కెరీర్లో నేను చేసిన పెళ్లి చూపులు అయి ఉండొచ్చు, నేను చేసిన మల్లేశం అయి ఉండొచ్చు, లేకపోతే బ్రోచేవారు ఎవరు అయి ఉండొచ్చు, బలగం అయి ఉండొచ్చు. బలగం అసలు అది మగవాళ్ళుగా వీళ్ళు ఎంత పీకుతున్నారో బయట తెలియదు, కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు సత్తా ఏంటో మనం చూస్తాం ఫ్యామిలీ. సో నాకు ఈ కథ చెప్పినప్పుడు నాకు ముందుగా బాగా ప్రత్యేకంగా నచ్చిన పాత్ర కూడా ఆనంది, తన హీరోయిన్ పాత్ర బేసికలీ. ఎందుకంటే తన యాక్షన్ అయితే నేను రెస్పాన్స్, తన యాక్షన్ అయితే నేను రియాక్షన్. అండ్ నేను సెల్ఫిష్గా నేను ఆలోచించుకున్నట్టయితే ఎన్ని రియాక్షన్స్ ఇవ్వచ్చు, నేను ఎంత స్కోప్ ఉంది నాకు. సో అది నాకు బాగా అనిపించింది. అండ్ డెఫినెట్లీ సినిమా చూసినట్టయితే సార్, ఐ థింక్ ఇట్స్ అ బ్యాలెన్స్డ్ అప్రోచ్ బిట్వీన్ టూ డార్లింగ్స్ హూ ఆర్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్ అండ్ హూ వాంట్ టు మేక్ అ రిలేషన్షిప్ వర్క్. యూజువల్గా సినిమా ఫీల్డ్లోకి హీరోయిన్గా ఎవరు వచ్చినా కూడా మంచి పాత్రల కోసం చేయాలి, ఎప్పుడైనా మంచి అంటే మనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ చూపించే పాత్ర కావాలని అనుకుంటారు. బట్ బేసిక్గా ముందు వెళ్ళేదంతా కూడా గ్లామర్ రోల్స్, డ్యాన్స్ సాంగ్స్ అని. బట్ ఇందులో ఈ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు దీంట్లో చాలా స్కోప్ ఉంది. అందులో ట్రైలర్లో కట్టేశారు కదా, ఏది నేను నచ్చట్లేదని చెప్పు. That actually is gone viral. Everybody is like
appreciated that, yeah. ఆవిడ ఏదో సీరియస్గా ఉందా మీరు చెప్పాలంటున్నారు కాబట్టి మీరు చెప్తారు, చెప్పగానే మళ్ళీ వెంటనే ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయ్యి అండ్ అసలు అంటుంది. సో అవన్నీ కూడా కొంచెం టిపికల్ ఎక్సర్సైజ్ చేయాల్సిన, రిహార్సల్ చేయాల్సిన. సో ఇవన్నీ మీరు అనుకున్నప్పుడు ఎందుకు నాకు ఎర్లీ స్టేజ్లో ఇంత హెవీ క్యారెక్టర్ ఏమైనా అనిపించిందా? నో నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 years నాకు సినిమా చేయలేకపోయా బికాస్ ఆఫ్ మై ఇంజరీ. తర్వాత నేను ఆల్మోస్ట్ ఇది నా 10th మూవీ. సో ఇన్ని రోజులు చేసిన సినిమాలు కన్నా నాకు చాలా ఏదో ఒకటి చేయాలని ఉండింది. బికాజ్ సినిమాలు మారాయి, ఇప్పుడు జనాలు ఎక్కువ కాంటెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. మీ ఆడియన్స్, మీ యాక్టర్ వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు సినిమాకి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఏ సినిమాలోనా నేనున్నా, ఎవరైనా ఉన్నా, నువ్వేం సినిమాలో చేస్తున్నావు అనేది ఆడియన్స్కి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా రాస్తున్నారు. మనం అప్పుడు డిస్కస్ చేసినప్పుడు సోషల్ మీడియా వచ్చేసరికి నువ్వేం చేసావు సినిమాలో అని ఆ ఒక్క రైట్ కూడా ఆడియన్స్కి ఉంది. బికాజ్ వాళ్ళంతా కష్టపడి థియేటర్కి వచ్చి ఎంటర్టైన్ అవ్వడానికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఆర్ రైట్ టు యాక్చువల్లీ గివ్ వాట్ ఎవర్ వీ హ్యావ్. సో నేను అనుకున్నా ఓకే దిస్ టైమ్ ఎనీవే ఒక 1.5 hour బ్రేక్ వచ్చింది. ఈ టైం వచ్చేసరికి మొత్తం వాట్ ఎవర్ ఐ హ్యావ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్డ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ కన్జ్యూమ్డ్ అది మొత్తం ఇచ్చేయాలి అలా అనుకున్నప్పుడు ఈ సినిమా వచ్చింది, ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యా. చాలాసార్లు చెప్పారు యాక్సిడెంట్ అయింది అని పదే చాలాసార్లు. అసలు ఏమేం జరిగింది? ఐ ఫెల్ అండ్ ఐ బ్రోక్ మై షోల్డర్ అన్నమాట. కార్ యాక్సిడెంట్ అని అన్నారు కదా? కార్ యాక్సిడెంట్ కాదండి, కార్ యాక్సిడెంట్ కాదు. అది అందుకనే అడుగుతున్నాను, రకరకాలు ఉన్నాయి బయట. అది ఏం చేయలేము అది. యాక్సిడెంట్ నేను నిన్ను కూడా యాక్చువల్గా మీ ఇంట్లో ఉన్నాడు, ఏంటి యాక్సిడెంట్ అంటున్నారు, ఏంటి అయిందంటే మాకు ఏడేది కార్ యాక్సిడెంట్ ఏమో. కార్ యాక్సిడెంట్ కాదు, ఐ స్లిప్డ్ అండ్ ఫెల్. It was a very weird accident because I tried to avoid corners so that I shouldn't hit my head. And in a split of a second, I was fallen on a corner like that. And entire body weight fell into it. I had like a... నీ బాడీ వెయిట్ కూడా ఉందా? But ఏమంటారంటే I had my aunt who just fell in a room, broke her wrist. So this was unexpected for me. ఎందుకంటే అది చిన్న ఫ్రాక్చర్ లాగా అవ్వట్లేదు, మినిస్క్యూల్ బ్రేకేజెస్, ఒక 10-15 బ్రేకేజెస్ ఉంది అన్నమాట. దే హ్యాడ్ టు లిటరలీ పుట్ అ ప్లేట్ అండ్ దే హ్యాడ్ టు పుట్ లైక్ 4 or 5 స్క్రూస్. సో అది ఇంకా ఉంది చాలా కదా. బట్ నాకు బయట వేరే ఇంకో వెర్షన్ కూడా వినిపించింది. ఏమని? ఏదో ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ వర్షన్స్. ఐ వాంట్ టు హియర్. మీరు కూడా విన్నారంటే? చాలా విన్నాను. ఏదో ఇట్లా టాప్ అయిపోయిందండి, నాకు అలాంటి నేను అలా వెళ్ళారు. మీరు ఏదో సమ్ ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకున్నారు, కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇది. అది షోల్డర్ లో ఏం ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలి? నో అండి, నేను యాక్చువల్లీ కామన్ కదా ఈ గ్లామరస్ ఫీల్డ్ లో, అది మేము అనుకున్నాం. నో యాక్చువల్లీ ఐ హావ్ లైక్ అ ప్రాపర్ సర్జరీ మార్క్ ఆల్సో విచ్ ఇస్ నాట్ సాక్ష్యం కనిపించేస్తుంది, ఇంకేం అడ్డానికి లేదా. So no, it was like why I'm like repeating everywhere is because I lost that 1.5-2 years during the peak of my na hit chaka. So it is mostly like విదేశ్ గారు ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్లో చాలా నార్మల్గా స్టార్ట్ చేస్తారు. చిన్న కుర్రాడు, చిన్నప్పటి నుంచి వాడికి ఒక అంబిషన్, ఆ అంబిషన్ తోటి పెద్దవాడు అవుతాడు, పెళ్ళి చేసుకున్నాడు. అది న్యాచురల్గా ఒక ట్విస్ట్. సో ఆ ట్విస్ట్ మించి అక్కడి నుంచి ఎలాగా ఆ ట్రబుల్ ఎలాగా ఇది ఇది కాకుండా ఇంకేదో దాచారేమో ట్రైలర్లో చూపించలేదు. లేదు సార్, ఇట్ ఈస్ అ సింపుల్ నేరేటివ్. మీరు చూసి మీరు చెప్పిందే అంటే ఇంకేమైనా థ్రిల్లింగ్ ట్విస్ట్ కానీ ఇంకేమైనా ఉందేమో. నేను మీకు ట్రైలర్ గానే మీకు ప్రస్ఫుటంగా చెప్తాను వినండి. ఈ వీడికి చిన్నప్పటి నుంచి నూరి పోసింది అదే, బాగా చదివితే బాగా మీరు మంచి చదివితే మంచి అమ్మాయి దొరుకుతుంది, మంచి పెళ్లి చేసుకోవచ్చు. వీడు అలాగే చదువుకుంటాడు, ఉద్యోగం తెచ్చుకుంటాడు, పెళ్ళి సడన్లీ వాడికి ఏంటంటే హడావులు ఇప్పుడు అన్నీ వచ్చి పెళ్ళి లేదనుకునే టైంలో ఈ అమ్మాయి దొరుకుద్ది. ఈ అమ్మాయి ఏమో తన వ్యక్తిత్వం ఏంటంటే ఇంత ఆలోచించొద్దు, ఇంతమంది జనాలు పెంట ఇదంతా ఎందుకు, మనం టక్కున పెళ్లి చేసుకుందాం అనుకుంటాం, చేసుకుందాం అంటాను. నేను హడావిడిలో ఉంటాను, పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే తనకి స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని. అదే అక్కడే నాకు నిజంగానే స్ప్లిట్ పర్సనాలిటీ ఉందా, ఇంకేమైనా ట్విస్ట్ ఉందా? లేదు సార్, తనకు ఒక స్ప్లిట్ పర్సనాలిటీ. పర్సనాలిటీ. సో స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది. సో వీడికి అది అర్థం
కాక దయ్యం పట్టిందేమో లేకపోతే ఇంకేదో అయ్యిందేమో. సో ఇవన్నీ అర్థం కాకుండా వీడు పిచ్చోడు అయిపోతూ ఉంటాడు అనమాట. సో ఫైనల్గా ఏంటంటే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే హౌ షీ రికవర్డ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ తన నార్మల్ పర్సన్ ఎలా అయిందనేది అది సార్. దిస్ ఇస్ వెరీ సింగిల్ లైన్ స్టోరీ. దీంట్లో మాకేమనిపించింది అంటే కథ అటు తెప్పి అసలు అర్థం కాకుండా ఏమీ చెప్పకుండా ఉంటుందేమో అని. అండ్ ట్రైలర్లో మొత్తం ఓపెన్ చేసి యా సార్ అంటే ఇట్ వాస్ డెఫినెట్లీ డైలాగ్ కూడా వేసేసారు, ఏది పెరగ పెట్టుకుంటే. అంటే మనకి క్లాసికల్ రిఫరెన్స్ ఉంది కదా సార్ అపరిచితుడు సినిమా. సో ఇప్పుడు అపరిచితుడు సినిమా ఉన్నప్పుడు మీరు ఎంత లేదన్నా కాదన్నా స్ప్లిట్ పర్సనాలిటీ అంటే మీకు తెలుగు వారు అందరికీ గుర్తొచ్చే సినిమా. తెలుగులో తమిళంలో మీరు భారతదేశంలో చాలా బాగా అందరూ గుర్తుపెట్టుకుంది రూల్ బుక్ అపరిచితుడు. సో ఇప్పుడు అదేంటంటే నేను అందుకనే ఆడియన్స్ కి క్లారిటీగా అర్థం అవ్వాలంటే చాలా క్లియర్ గా చెప్పాలి వాళ్ళకి, ఓపెన్ బనానా పుట్టిన మౌత్ లాగా సో అంటారు కదా. సో అది అందుకనే వి ఫాలోడ్ దాట్ సార్. కానీ అది ఆ సినిమా ఈ సీన్లోని చూసుకున్నప్పుడు ఆ సినిమా నేను చూడట్లేదు బికాజ్ అలా యాక్ట్ చేయాలి అంతే. నేను పెద్ద ఫ్యాన్ అండి ఆ సినిమాకి అండ్ విక్రమ్ సార్ హ్యూజ్ ఫ్యాన్ అన్నమాట. నేను అది చూడట్లేదు ఎందుకంటే మీరు అప్పట్లో చూసే ఉంటారు. హ్యూజ్ నేను అనేది అది కాదు అంటే నేను కూడా బాగా చేసి ఈ క్యారెక్టర్ని స్పిట్ పర్సనాలిటీని ఆల్రెడీ వ్యాన్ చెప్పినట్టే అది ఒక రూల్ బుక్. మీరు కూడా దాంట్లో ఎంతో కొంత నేను కూడా చేసి చూపిస్తాను. చాలా భయం ఉండింది నాకు అన్నమాట. నేను చాలా భయపడ్డా స్టార్టింగ్లో కథ విన్నప్పుడు చేసేద్దామని జోష్ ఉండింది కానీ ఇప్పుడు షూటింగ్ వర్క్షాప్ అనేసరికి అవన్నీ ఉంటుంది కానీ షూటింగ్ అన్నప్పుడు చేయాలి, ఇంకా వెళ్ళి మనకు ఆప్షన్ లేదు. కెమెరా ముందు వచ్చినప్పుడు చేయాలి యాక్టింగ్. ఐ వాజ్ వెరీ వెరీ స్కేర్డ్ త్రూ అవుట్ ద షూట్. నేను ఎవరిని వదిలి వెళ్ళట్లేదు. డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ వాళ్ళు లైటింగ్ చేస్తూ ఉంటే అక్కడే కూర్చున్నా, సెట్ ప్రాపర్టీ అటు ఇటు పెడుతుంటే అక్కడే కూర్చున్నా. బికాజ్ లైక్ ఇక్కడ వెళ్ళిపోతే మనకి ఇంకా నేను ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళు చూసి ఏదో ఒకటి చెప్తారు. నేను ఏదైనా తప్పు చేస్తుంటే ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ చెప్తారు. నేను క్యారవాన్లో ఎంత ప్రాక్టీస్ చేసినా ఇట్ ఈస్ జస్ట్ మీ. బికాజ్ ఐ థింక్ డైరెక్టర్ దగ్గర అండ్ దర్శి ఆల్సో హ్యాడ్ ద స్క్రిప్ట్ ఫర్ 3 years అన్నమాట. నేను షూటింగ్కి ఒక 1 month ముందు వచ్చాను. అవన్నీ నేను అబ్జర్వ్ చేసుకోవాలి. డైరెక్టర్ అంటున్నారు, వాట్ హీ వాంట్స్, వాట్ ద స్టోరీ డిమాండ్స్ నాకు తెలియదు. అన్నీ ఒక 1 monthలో ఇట్లా చేసుకోవాలి. కాబట్టి ఐ వాజ్ లైక్ ఓకే, ఐ డెంట్ గో ఎనీవేర్, ఐఎమ్ జస్ట్ గోన్ బి హియర్. నాకు ఏదైనా అయితే మీరు చెప్పండి. అండ్ దర్శి ఆల్సో లైక్ హీ యూస్ టు రిమెంబర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ యూస్ టు డూ బిఫోర్. యూస్ టు టెల్ ఏ దట్ డే యూ డిడ్ దట్, ప్లీజ్ డూ ఇట్. ఐ మీన్ లైక్ యూ కుడ్ యూస్ దాట్ అండ్ స్టఫ్ లైక్ దాట్. సో అప్పుడు అనిపించిందా ఇది అరుంధతి లాంటి క్యారెక్టర్ అర్రా అనిపించిందా, నువ్వు నన్ను ఏం చేయలేవురా? చాలా షేడ్స్ ఉన్నాయండి. కానీ ఈ మధ్యకాలంలో మీ కెరీర్ మంచి ఒక స్టేబుల్ లైన్కి వెళ్ళింది. మంచి మీ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అంటే ఏ స్లాట్లో సెట్ అయ్యాను అనుకుంటున్నారు ఇండస్ట్రీలో? ఇప్పుడు రకరకాలు ఉంటారు. ఇప్పుడు మీరు దాకా కొన్ని పేర్లు చెప్పారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఇలాగన్నారు. సో ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలన్నీ చూసుకుంటే నేను మంచి స్లాట్లో ఫిక్స్ అయ్యాను, అల్లరి నరేష్ గారి స్లాట్ వచ్చింది, అలాగే అనిపిస్తుంది. ఏమో సార్ అంటే నేను ఐ థింక్ మనం అంటే మీకు ఇంకా బాగా తెలుసు సార్ అంటే మీరు చాలా ఏళ్ళుగా సినిమాని గమనిస్తున్నారు. అది డెఫినెట్లీ స్లాట్ అంటూ ఏం లేదు సార్. అంటే ఇప్పుడు ఏమైందంటే సార్ ఇప్పుడు డెఫినెట్లీ డిమాండ్ ఎందుకు అలా అన్నానంటే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా రోజులు మంచి క్యారెక్టర్లు చేశారు డిఫరెంట్గా. హీరోయే కానీ హీరోయిన్ కాకుండా మీరు అన్నట్టు హీరోయిన్కి బాగుంటుంది, ఇలా ఇది ఉందా, కామెడీ ఉందా, ఇలా అన్నీ చేసుకుంటుంది. ఆ ప్లేస్ని మెల్లిగా అల్లరి నరేష్ గారు రీప్లేస్ చేశారు. ఓకే, యా మేబీ అలా అనుకోవచ్చు. ఆయన అలాగే ఇప్పుడు సీరియస్ సినిమాలోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఆ ప్లేస్ని ఏమైనా రీప్లేస్ చేస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుంది? లేదు సార్, నేను ఐ డోంట్ థింక్ నేను ఆ స్లాట్కి కానీ ఆ ప్లాట్ఫామ్ కానీ వస్తున్నాను నేను అనుకోను. అండ్ అలాంటి కంపార్ట్మెంట్ ఉంటుందంటే నేను అసలు రాను బేసికలీ. ఎందుకంటే నేను ఏం చేస్తాను అంటే నా చాయిసెస్ ఏమో నేను ఎక్కడ ఫిట్ అవునేమో అనిపిస్తుంది సార్ ఒక్కోసారి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా తర్వాత ఇంకో 1 monthలో 35 అనే ఒక సినిమా ఉంది. అది పూర్తిగా ఒక చిల్డ్రన్ బేస్డ్ ఫిల్మ్. ఆ టీజర్ కూడా రీసెంట్గా వచ్చింది. రానా ఇస్ ప్రెజెంటింగ్ ఇట్.
సో దాంట్లో ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్. నాకు అదంతా నేను స్లాట్లో ఎట్టుపోతున్నాను అంటే కూడా నేను ఎటువంటి కథ చెప్తున్నాను అనేదే నాకు ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే అదొక్కటే నా కంట్రోల్లో ఉంటుంది. దాని తర్వాత వచ్చే ఏవి నా కంట్రోల్లో ఉండవు. అంటే ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అది చూసి జనాలు నా గురించి ఏమనుకుంటున్నారు అనేది పూర్తిగా అసలు నా కంట్రోల్లోనే లేని విషయం. సో దాని గురించి నేను ఎంత ఆలోచించినా బాధపడినా వ్యక్తిగతంగా దాన్ని ఏమన్నా కంట్రోల్ చేయాలనుకుంటే నేనేం చేయలేను సార్. సో నేనేమనుకున్నాను అంటే నాకు గత కాలంగా మనం చూస్తున్నాం ఏంటంటే దట్ మనకి ఒక హై ఆక్టైన్ ఒక గుంటూరు కారం లాంటి సినిమా ఆడొచ్చు, కల్కి లాంటి సినిమా ఆడొచ్చు, అలాగే ఒక మ్యాడ్ లాంటి ఒక సినిమా ఆడొచ్చు. సో నాకేమనిపించిందంటే అన్ని రకాల కాంటెంట్స్కి ప్లేస్ ఇప్పుడు ఉంది, అన్ని రకాల సినిమాలకి ఇప్పుడు ప్లేస్ ఉంది. జనాలు కూడా వాళ్ళకి ఏ సినిమా కావాలో క్లియర్గా వాళ్ళు దాన్ని ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. సో నేనేమనుకుంటానంటే నా ఒక సెల్ఫిష్ కళాకారుడిగా నాకు కూడా ఎక్కువ మంది ఆడియన్స్ నా సినిమాలు చూడాలని నేను అనుకుంటా. సో ఇది ఒక డార్లింగ్ అలాంటి మార్గానికి నన్ను కొంచెం దగ్గర అంటే ప్రేక్షకులకి ఇంకాస్త అన్ని రకాల ప్రేక్షకులకి ఇంకాస్త దగ్గరగా తీసుకొచ్చే ఒక ఎఫర్ట్ ఇది నేను చూస్తాను. బట్ డెఫినెట్లీ నేను ఎటుపోతున్నాను నాకు తెలీదు, చూద్దాం. అంటే ఒక్కోసారి సినిమానే మనల్ని షేప్ చేస్తుంది అనుకుందాం కాస్త. స్మార్ట్ శంకర్లో మీ క్యారెక్టర్ అలా ముగియకపోయి ఉంటే డబుల్ స్మార్ట్లో కూడా ఉండేవాడు కదా? తెలీదు. బట్ ఆ సినిమా సక్సెస్లో మీకు కూడా ఒక కీ రోల్ ఉంది. I really గ్లామర్ కంటెంట్ and character also అంటే ఆ బోల్డ్గా తెలంగాణ యాక్సెంట్లో మీ క్యారెక్టర్. అవునవును. ఎందుకంటే శంకర్ అనే ఒక క్యారెక్టర్కి చాందిని ఒక అమ్మాయి సేమ్ ఈక్వల్ ఎనర్జీతో ఆ క్యారెక్టర్ వచ్చేసరికి జనాలకి నచ్చింది అనుకుంటాను. మరి పూరి గారిని అడగలేదా మళ్ళీ నాకు క్యారెక్టర్ క్రియేట్ చేయండి? అడిగాను. మీరు అడగండి, వాడు వస్తారు కదా నెక్స్ట్ టైం మీతో మాట్లాడడానికి, అప్పుడు అడగండి. కేవలం ఇంజరీ వల్ల 2 years గ్యాప్ వచ్చిందా? 1 year వచ్చిందండి. ఐ హ్యాడ్ రీలాప్స్. ఎందుకంటే ఇంజురీ అయిన తర్వాత నేను ఆల్మోస్ట్ 10 days ఆఫ్టర్ ద ఆపరేషన్ నేను షూటింగ్ వెళ్ళిపోయా. బేసికలీ ఏమవుతుందంటే 10 days అయ్యాక యూ హ్యావ్ టు టేక్ మోర్ రెస్ట్. నాకు షూట్స్ అన్ని కంటిన్యూస్గా ఉండింది అన్నమాట. సినిమాలు ఏం రాలేదు కదా మీవి? నాకు వచ్చింది, అదే చెప్తున్నా. వెళ్ళిపోయాక నాకేమైందంటే ఐ డెంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ ఫర్ ఫిజియో ఆల్ ఆఫ్ దాట్. తర్వాత నాకు రీలాప్స్ అయింది. ఐ హ్యాడ్ two surgeries, నాట్ జస్ట్ 1. సో దట్స్ ద రీజన్ ఐ హ్యాడ్ టు టేక్ మోర్ బ్రేక్. బికాస్ నాకు ఏంటంటే నా ఆడియన్స్కి నా ఎనర్జీ, నా బాడీ లాంగ్వేజ్, ఐఎమ్ అ డాన్సర్ మీరు చెప్పినట్టు, నా బాడీ అండ్ మైండ్ హ్యాడ్ టు బి ఫిట్. నాకు రోజుకి ఒక ఇయర్కి 10 సినిమాలు చేయాలని ఆశం లేదు. నేను చేసిన సినిమాలు నేను బాగా చేయాలని నాకు ఇష్టం. ఎందుకంటే నేను థియేటర్ ఆర్టిస్ట్ని, నాకు కథ అంటే చాలా ఇష్టం, క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. హౌ ఐఎమ్ డూయింగ్ దట్ మూవీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో నా బాడీ ఫిట్ లేనప్పుడు, బాడీ వల్ల నా మైండ్ కూడా డల్ ఉన్నప్పుడు వచ్చి ఏ సినిమా చేసినా నేను ఎనర్జీ ఇవ్వలేను, నేను ఫుల్ ఇవ్వలేను. నేను అందుకే ఇప్పుడు కరెక్ట్గా ఫుల్ రెడీ అయ్యి వచ్చి సినిమాలు చేయాలి అన్నప్పుడు ఆల్మోస్ట్ 5 months వెతకామండి. ఎందుకంటే నాకు వచ్చిన సినిమాలన్నీ నా ఆల్మోస్ట్ బిఫోర్ సినిమా బేస్డ్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తుండే, కమర్షియల్ కానీ అవన్నీ కానీ. నేనేంటంటే ఈసారి ఆల్మోస్ట్ ఐ హ్యాడ్ 1 year గ్యాప్ కదా, చాలా మూవీస్ చూసాను, చాలా బుక్స్లు చదివాను. సో ఈసారి నేను చేస్తే చాలా మంచిగా చేయాలని. సో దట్స్ ద రీజన్ ఐ కైండ్ ఆఫ్ డిడ్ దిస్ మూవీ అన్నమాట. బుక్లు చదివారంటున్నారు, వీళ్ళు బుక్ కూడా రాస్తారేమో? అయ్యో, నేను జస్ట్ చదువుతాను అన్నమాట. డైరెక్షన్, బుక్లు రాయడం అవన్నీ మనది కాదు. ఐఎమ్ జస్ట్ కన్స్యూమర్. ఫ్యాన్ ఆఫ్ ప్యూర్ బ్యాడ్ లక్ కదా. ఎందుకంటే ఒక మంచి బ్రేక్ వచ్చినప్పుడు సాధారణంగా ఒక బ్రేక్ కోసం చూస్తారు అందరూ. వన్స్ ఆ బ్రేక్ రాగానే ఆపర్చునిటీస్ క్యూ కడతాయి. అలా టైంలో మీ ఆపర్చునిటీస్ అన్ని పోయినట్టేగా. ఏం చేయలేము అంటే అది నాకు వచ్చింది అలా థాట్, బట్ ఏం చెయ్యలేము. అంటే లైఫ్ అలా కొన్నిసార్లు అయిపోద్ది, మనం ఏమో అనుకుంటాం, తర్వాత లైఫ్ ఇప్పటికీ కూడా ఇంకా టాలీవుడ్లో హీరోయిన్ షార్టేజ్ ఉంది, వెతుకుతున్నారు. ఎప్పటి నుంచో కొత్త ఆల్బమ్స్ కోసం చూస్తారు, కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నారు. మరి మీకేమీ పిలుపు రావట్లేదు సరిగ్గా అని? అంటే ఇంకా అంటే నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయండి, బట్ నేను చెయ్యలేకపోయాను. There's so many movies which I couldn't do because of not being physically fit.
అండ్ కంటిన్యూస్లీ ఆఫ్టర్ దట్ ఫిజికల్లీ ఫిట్ అయిన తర్వాత ఇది ఆల్రెడీ సినిమా కూడా దగ్గర 1 year అయింది కదా. ఏ లేదు, లాస్ట్ నవంబర్ నుంచి షూట్ చేసాము. ఇది డిసెంబర్ 11 మనం స్టార్ట్ చేసాము, ఫినిష్ అయిపోయింది. అవును, ఈ టైం చాలా ఎక్కువే కదా. అంటే మధ్యలో షీ గాట్ స్వయంభూ. ఐ హావ్ స్వయంభూ, నిఖిల్ తో స్వయంభూ చేస్తున్నాను. అవుతుంది, అవును, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. 2 సినిమా ఐ స్టార్టెడ్ షూటింగ్ అన్నమాట. చాలా అన్నమాట. సాల్ట్ సెట్. యా, అంటే ఎంత వస్తామో అని కాదు, ఎలా వస్తాము అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తాను. మీరు కమెడియన్ ఎంటర్ అయ్యారు యాక్చువల్గా, మీరు కానీ రాహుల్ రామకృష్ణ కానీ. బట్ బేసిక్గా మీకు కొంచెం నాకు అనిపిస్తుంది, రాహుల్ రామకృష్ణ ఎక్కువ చదువుతారు, మీరు కూడా చదువుతారు, మీకు ఇదంతా మీకు యాక్చువల్గా మీ హార్ట్కి పెద్దగా నచ్చి చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఈ కామెడీ క్యారెక్టర్లు, చిన్న చిన్న కామెడీ క్యారెక్టర్లు కానీ ఇవి కానీ. సార్ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు సర్వైవల్ కోసం చేస్తున్నాంలే అని చేస్తున్నట్టు. సార్ ఒకటి ఏంటంటే, నేనైనా రాహులైనా లైఫ్ అంత సీరియస్గా తీసుకోను సార్. ఇదేదో పెద్ద మనం ఏదో ఇప్పుడు ఒక గొప్ప బుక్ చదివి ప్రపంచం మన జీవితం ఇలాగే ఉండాలని అనుకోవడం అనేది అది మనం ఏంటంటే దాని నుంచి స్ఫూర్తి పొందుతాం, దాంట్లో నుంచి కొంచెం మంచి తీసుకొని మనం ఏదో అదొక ఇదనమాట, ఇన్స్పిరేషన్. బట్ డెఫినెట్లీ నేను చేసిన కొన్ని క్యారెక్టర్స్ నేను ఇష్టపడైతే చేయలేదు, ఎందుకంటే నాకు పూర్తిగా తెలిసేది కాదు, ఆ కథ ఏంటో తెలిసేది కాదు, ఆ క్యారెక్టర్ ఏంటో తెలిసేది కాదు. కానీ అవి జరగడం వల్ల నాకు తెలిసింది, అంటే ఓహో ఇలాంటివి నేను చేయలేను, ఎందుకంటే దాంట్లో నా పూర్తిగా నా మనసులో, ఎందుకంటే నేను క్యారెక్టర్ని పూర్తిగా నమ్మలేదు. సో ఆ సందర్భాలు ఉన్నాయి, జరిగినాయి. అవి ఆ సినిమాలు కూడా నేను ఊహించినంత గొప్పగా ఆడలేదు. నేనంటే మీ ఆలోచన విధానం కానీ మీ ఇంటెలెక్ట్ లెవెల్స్ కానీ అవి చాలా కిందకుండి ఏదో అంటే లేదు సార్, నా ఇంటెలెక్ట్కి నేను చేసే సినిమాలకి ఎప్పుడు తారతమ్యాలు ఏం లేవు సార్. ఎందుకు అంటున్నా అంటే నాకు ఒక ఎనలైజింగ్ కెపబిలిటీ ఉంటేనే నేను ఎట్లాంటి క్యారెక్టర్ అయినా అర్థం చేసుకునే కెపాసిటీ నాకు ఉంటుంది. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాఘవ్ అనే క్యారెక్టర్ నేను చేస్తున్నాను సార్. రాఘవ్ నమ్మే తత్వానికి అంటే వాడి నేచర్కి నేను చాలా దూరం, అసలు అంటే ఆలోచనే కాదు. కానీ నేను ఏంటంటే నాకున్న అండర్స్టాండింగ్లో రాఘవ్ని నేను జడ్జి చేయలేను. ఒక క్యారెక్టర్ని కనుక నేను నాకున్న ఇంటెలెక్ట్తో జడ్జ్ చేయడం మొదలెడితే అసలు ఆ క్యారెక్టర్ నేను చేయలేను సార్. ఆ క్యారెక్టర్కి ఉన్న ఒరిజినాలిటీని దృష్టిలో పెట్టుకొని నేను దానికి ఇమిడిపోవాలి. కానీ నేను నా వంతు నా ఇమేజో లేకపోతే నా డైలాగో లేకపోతే నేను నమ్ముతున్న నా సిద్ధాంతాలని ఆ క్యారెక్టర్ మీద ఆ క్యారెక్టర్ చచ్చిపోద్ది అది. సో దట్ ఈస్ అ క్లియర్ డివిజన్ బిట్వీన్ మీ యాజ్ అ పర్సన్. నేను ప్రియదర్శిని అనేవాడికి నేను చేస్తున్న క్యారెక్టర్స్కి ఎప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. కొన్ని ఒకటో రెండో వీడు బయట ఉన్నట్టే ఉంటాడు కదా, సినిమాల్లో కూడా అలా అంటుంటారు, అక్కడి నుంచి దొరుకుతాను, అక్కడ నేను బ్యాడ్ యాక్టింగ్ చేసినట్టే నాకు ఉద్దేశం. సో అందుకనే బట్ లెట్స్ సీ. కానీ ఈ సినిమా కోసం మీరు స్టేజ్ల మీద రకరకాల డ్రామాలు ఎవరు అడగట్లేదేంటి అని అనుకున్నాను వరకు. సార్ ఐ థింక్ మా ట్రైలర్ కి ప్రీ రిలీజ్ ఆ చిన్న ఈవెంట్ సార్. మా ట్రైలర్ అంటే సినిమాలో మన ఎనర్జీ ఎలా ఉండబోతుందని లైవ్ లో చేద్దామని జనాలకి. అండ్ మనకి సాధారణంగా ఈవెంట్ లో ఏదో ఒకటి కొత్తగా చేయాలి. మీరు చూసే ఆడియన్స్ చాలా ముదుర్లు కదా, మీరు ఇలాంటివన్నీ వాళ్ళు మనకన్నా ముందే పట్టేస్తారు కదా సార్. అందుకని మేము వి కుడెంట్ హోల్డ్ ఇట్ లాంగర్ ఆల్సో సార్. అది అప్పుడే అందుకని వి కెప్ట్ ఇట్ వెరీ క్లియర్లీ. ఇంకో 1 minute కంటే ఎక్కువ చేయొద్దు. అక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుసు, దాన్ని కెమెరాల ద్వారా చూస్తున్న వాళ్ళకి తెలుసు దట్ ఇదంతా స్టేజ్. మీరు టచ్ చేసే పాయింట్ ఏంటి, ఆవిడ అసలే పాపం 2 ఏళ్ళు పెట్టి సైలెంట్గా ఉంటే ఆ పాయింట్ టచ్ చేసి. కానీ ఇది యాక్చువల్లీ మీరు చెప్తే నమ్మరు సార్, చాలా మంది ఏంట్రా అమ్మాయితో అంత కూడా పడ్డు, నువ్వు అట్లాంటివి అడగొద్దు కదా అంటే జనాలు లైక్ నువ్వు నిజంగా లైక్ యూ గైస్ రియల్లీ ఫాట్. ఐఎమ్ లైక్ నో వి డిడ్ంట్. సో అది ఇలాంటివన్నీ చేస్తే కానీ జనాలు థియేటర్ రారంటారా సార్? ఏదో ఆట ఉడిపి సార్, అది నిజంగా అట్లని మేము అదే కంటిన్యూ చేస్తే ట్రైలర్లో మునిగిపోతాం సార్. సో అంటే బేసికలీ మన క్యారెక్టర్స్ కూడా అలా ఎనర్జీ తీసుకొస్తుంది అన్నమాట సినిమాలో. అది లేదంటే మనం స్టేజ్ మీద వచ్చి ఏది చేసినా అది వర్కౌట్ అవ్వదు. సిన్స్ వీ హ్యాడ్ దట్ కెమిస్ట్రీ, దట్ కైండ్ ఆఫ్ లైక్ పీపుల్ లైక్డ్ ఇట్. బట్ సినిమా టైటిల్ వైరల్ అవడానికి, సినిమా అనేది జనాల్లోకి వస్తుందని వెళ్ళడానికి ఇలాంటిది ఏదో సంథింగ్ కావాలి. సో అది కంట్రోల్డ్ సెన్సేషనలిజం సార్, అంతే. దాన్ని ఏది ఎవరిని ఎటు తిట్టకుండా కొట్టుకోకుండా మా పాత్ర. ఇంతకుముందు కూడా 2 సార్లు స్టేజ్ మీద చేశారు కదా మీరు, రానాతో చేశారు కదా ఒకసారి. రానాతో
రాణా సైమా వాటిలోనే అక్కడ అది కాదు, అది క్లియర్లీ స్క్రిప్టెడ్ కదా సార్. ఆ ఈవెంటే అది రాణాతో చేయడం, నేను రాహుల్ గారు చేయడం, ఇవన్నీ మియర్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ సార్. అది దట్ ఇస్ ఫర్ అబ్సల్యూట్లీ స్క్రిప్టెడ్. దిస్ ఇస్ ఆల్సో క్లియర్లీ స్క్రిప్టెడ్, purely to create interest and joy. Figured out what to talk. మన ఇంటర్వ్యూ మాత్రం స్క్రిప్టెడ్ ఏం కాదు. లేదు, ఇది ప్యూర్లీ ఒరిజినల్. ఇది స్క్రిప్టెడ్ కాదు, ఇది ఒరిజినల్. నిజం చెప్తాను సార్, మీరు స్క్రిప్టెడ్ చేస్తారని ఎవరు నమ్మరు సార్. ఇవ్వ సార్, నేనే ఫోన్ చేతితో పట్టుకో, ప్రీపెయిడ్తో రాను. మీరు ఏమంటే ఏదో నాకు నోటికి వచ్చిన 4 క్వశ్చన్లు అడిగి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సార్, సో స్వీట్ ఆఫ్ యూ. బట్ నాకు అంటే నేను నిజంగా సీరియస్గా నేను గమనిస్తుంటే అనిపిస్తుంటుంది, మీరు బయట షోస్లో మాట్లాడడం కానీ, బయట మాట్లాడడం కానీ, మీరు కానీ రాహుల్ రామకృష్ణ కానీ మీకు ఒక ఐడియాలజీ, మీకు ఈ సొసైటీ మీద ఒక అవగాహన, ఇవన్నీ కనిపిస్తుంటాయి. గొప్ప విషయం కాదు సార్, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎవ్రీబడి. అంటే నన్ను అడిగితే ఇవాళ రేపు ఆ మాత్రం కాన్షియస్ థింకింగ్ అందరికీ ఉండాలని నేను భావిస్తాను. అని అనిపిస్తుంటుంది. ఈయన ఏదో బలవంతంగా చేస్తాడు. లేదు సార్, మీకు అలా అనిపిస్తాను, నా బ్యాడ్ యాక్టింగ్ అది. నేను ఇంకా బెటర్ యాక్టర్ అవ్వాలి. ఈ రోల్స్ చిన్న రోల్స్ ఇప్పుడు ఇంతకుముందు చేసిన ఇప్పుడు అయిపోయింది. నేను ఒప్పుకుంటాను సార్, అది పూర్తిగా నాకు అవగాహన లేక. అంటే నాకు ఏం లేదు సార్, ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు సార్, నాకు చెప్పేవాళ్ళు లేరు, నాకు అర్థమయ్యేది కాదు అసలు ముందు. ఏంటంటే నేను అప్పుడు దాకా ఏదో పెళ్లి వీడియోలు చేసుకొని చాలా సాధారణంగా నా జీవితం గడుపుతున్న చందానగర్లో నాలాంటి ఒకడికి సడన్గా ఒక ఇంత పెద్ద స్టార్డమ్, అంటే స్టార్డమ్ కాదు, స్టార్డమ్ పక్కన పెట్టి నన్ను గుర్తుపడుతున్నారు జనాలు. నాకు అసలు అర్థమైంది. స్టార్డమ్ అంటారు అదే అంటే సో ఇది. అండ్ తర్వాత ఏంటంటే నేను నటుడుగా నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చాలా చేశాను. అండ్ సడన్లీ మీరు ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, కమెడియన్ అయితే కమెడియన్ అంటారు. సో నేను అవకాశాల కోసం తిరుగుతున్న కాలంలో నాకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నిటినీ నేను తీసుకున్నాను సార్, అన్నిటినీ చేశాను. దాంట్లో చాలా మటుకు ఏమంటారు, నా కెరీర్కి హెల్ప్ అయినాయి, చాలా మటుకు నాకు నేర్పించినాయి ఏవి చేయకూడదని. అలాంటి సమయంలో మల్లేశం వచ్చింది, ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు ఇంద్రగంటి గారితో సినిమా చేస్తున్నారు. డ్రీమ్ సార్, డ్రీమ్ కమ్ ట్రూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయనతోటి ఖచ్చితంగా ఆయన హీరోయిన్ క్యారెక్టర్లు అయినా హీరో క్యారెక్టర్స్ అయినా అవి చాలా వెల్ రిటర్న్ ఉంటాయి. అవి ఆథర్ బ్యాక్డ్, అది ఆయన స్క్రిప్ట్ కూడా చదువుతుంటే సార్, అంటే నాకు బెస్ట్ మెమరీ ఆ స్క్రిప్ట్ ఏంటంటే, సార్ గేవ్ మీ దిస్ బౌన్స్ కార్డ్, అండ్ అది చదువుతుంటే ఒక మంచి తెలుగు నవల చదువుతున్నట్టు ఉంది సార్. అది యూ ఫీల్ లైక్ యువర్ రీడింగ్ సచ్ అ బ్యూటిఫుల్లీ రిటర్న్. అంటే సార్ కూడా చాలా మంచి విశ్లేషణ ఇస్తారు. అంటే ఇప్పుడు ది స్క్రీన్ ప్లే దాంట్లో ఉండే యాక్షన్ ఉంటుంది కదా, ఇంట్, రూమ్, డే, అది కూడా. అండ్ హీ రైట్స్ ప్రాపర్లీ దాంట్లో. అంటే దట్ సిచ్యువేషన్ కి అండ్ చాలా తక్కువ పదాలతోటి సరిగ్గా గుచ్చుకునేటట్టు, సరిగ్గా అర్థమయ్యేటట్టు రాస్తారు ఆయన. ఈజ్ సచ్ అ గ్రేట్ రైటర్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా గొప్ప. I'm very excited. I'm saying I want to watch what is happening. మదర్, ఫాదర్, అమ్మో, what a great family that he comes from. Oh, okay. Yeah. So literary and musical backgrounds ఉన్న family అన్నమాట. Yeah. వాళ్ళ ఫాదర్ ఆటోబయోగ్రఫీ చదివాను అని నా చదవలేదు సార్, చదవాలి. అవునా? అండ్ హీస్ లైక్ తెలుగు చదువుతారా మీరు? తెలుగు చదువుతున్నారా? అంటే స్క్రీన్ పేపర్ ఇస్తే చదువుతా, బుక్ చదివినంత ఇంకా తెలుగు రాలేదు తెలుగులో. స్క్రీన్ పేపర్ ఆబ్వియస్లీ కన్నడలో ఉంటుంది కదా, కొంచెం కన్నడలో కొమ్ముకి ఇట్లా పెడతాం మనం, తెలుగులో స్ట్రైట్ ఉంటుంది అన్నమాట. తలకట్టు స్ట్రైట్ గా ఉంటుంది, వాళ్ళ తలకట్టు ఇట్లా పైన ఉంటుంది మనది. లిపి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మీ పేరు నభా నటేష్ అని ఎలా వచ్చింది? నటేష్ అంటే ఫాదర్ నేమ్ అండి. కన్నడలో ఉండదు కదా? ఉంటుంది, కన్నడ చాలా ఇష్టం ఉంటుంది. సా కదా ఉంటుంది. నా తమ్ముడు పేరు నహూషా, చాలా షా ఉంటుంది. శాంతం, తెలుగు కన్నడ సేమ్. అంటే మీరు మనం సురేష్ అంటాం కదా, విశ్వనాథ్ అంటాం కదా, వాళ్ళు ఓన్లీ తలకడితే ఎండ్ చేస్తారు. సురేష, విశ్వనాథ ఎండ్ చేస్తారు. సో నేను అనుకున్నాను కన్నడ కంటే నభా నటేష్ అని ఉండాలి కదా. నటేష్ అంటే అది ఎలా, అది కొంచెం మోడర్నైజ్డ్ ఆఫ్ నటేష అంటే ఇస్ శివాస్ నేమ్ నటేష. సో అది, సో నా తమ్ముడి పేరు యాక్చువల్లీ నహూషా. ఐ విల్ కాల్ హిమ్ నహూషా, హి విల్ సే నహుష్. అంటే కొంచెం మోడర్నైజ్డ్ వర్షన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్. ఏం సార్ నెక్స్ట్ సినిమాలు? నెక్స్ట్ 35 సార్, 35 రిలీజ్ కాబోతుంది. అదే వైజాగ్ కుర్రాళ్ళు.
కాదు కాదు సార్, అది వైజాగ్ Oh, that is also ready for వాల్తేర్ release. ప్రొడక్షన్స్. వాల్తేర్ ప్రొడక్షన్స్. ఎస్ సారీ నేను వైజాగ్ కుర్రోళ్ళు అంటే నేను మనోడు అక్కడ కాదు కదా అనుకుంటున్నాను. యా వాల్తేర్ ప్రొడక్షన్స్, వాల్తేర్. తర్వాత రాణా విశ్వనాథ్ ఉన్నాడు అందులో. విశ్వదేవరా. ఎస్ అవును సార్, అవును. వాల్తేర్ కరెక్ట్. వాళ్ళు విశ్వదేవ్ గ్రాండ్ ఫాదర్ ఫేమస్ రైటర్ రావిశాస్త్రి గారు. రావిశాస్త్రి గారు గ్రాండ్ సన్ అతను. అవునా? ఐఎమ్ సారీ విశ్వ, నాకు నిజంగా తెలియదు. చాలా అంటే చాలా సరదాగా అందరితో కలిసిపోయి ఏంటి బ్రో ఇంకేంటి సార్ అంత బ్యాక్గ్రౌండ్ ఏజే కదా. అవును. సో అదే అంటే అంత అంత తెలియదు, మర్చిపోయాను, సారీ. సో ఇప్పుడు పని మీ కెరీర్ ఎంతవరకు వచ్చిందండి? ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుందండి. దీని తర్వాత ఏం చేయబోతున్నారు? ఈ తర్వాత స్వయంభూ ఉంది. దట్ ఈస్ అ 2 or 3 part ఫిల్మ్. డార్లింగ్ 2 or 3 part ఫిల్మ్ అలా అనుకుంటున్నా. బికాజ్ ఫస్ట్ టైం నేను డైరెక్టర్ వెళ్ళినప్పుడు భరత్ కృష్ణమాచారి హీ సెడ్ నాకు 5 సినిమా కథలు ఉన్నాయి, ఎంత అవుతుంది అని చూద్దామని. సో దే హ్యావ్ లైక్ ఇట్స్ అ బిగ్ అంటే మీ స్టోరీ. మీకు చెప్పుంటారు కదా నెక్స్ట్ దీని సీక్వెల్ కూడా మీరే చేయాలి. నాకు అవును, అంటే నేను సినిమా విన్నప్పుడే నా పాత్రకి ట్రావెల్ ఉంది అన్నమాట. ఫస్ట్ పార్ట్లో నేను క్లాసికల్ డాన్సర్ ప్లే చేస్తున్నాను, భరతనాట్యం డాన్సర్. సెకండ్ పార్ట్లో ఆ ట్రాన్సిషన్ ఉంటుంది. సో చాలా నచ్చింది నాకు అది, ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, లైక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. చాలా బాగా వస్తుందని విన్నాను. చాలా బాగా వస్తుంది, సెట్స్ కానీ నిఖిల్ కూడా మంచి బాగా వస్తుంది. సెంథిల్ గారు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు, రవి బసురు ఈస్ డూయింగ్ మ్యూజిక్, చాలా బాగా వస్తుంది అది. అండ్ ఈవెన్ ద సెట్స్ ఆర్ బ్యూటిఫుల్, గార్జియస్ సెట్స్. మంచి సినిమా పడింది. అవునండి, అవును. డార్లింగ్ జనాలు యాక్చువల్లీ డార్లింగ్ చూడాలని వెయిట్ చేస్తున్నా. అంటే జనాలు డార్లింగ్ చూడాలని వెయిట్ చేస్తున్నారంటారా? ప్లీజ్ నేను వెయిట్ చేస్తున్నాను, వచ్చి చూసాను. జనాలు డార్లింగ్ చూడాలని వెయిట్ చేస్తున్నారంటారా? నిజంగా వెయిట్ చేస్తున్నారంటారా? నేను వెయిట్ చేస్తున్నానండి. వెయిట్ చేస్తున్నావు, సినిమా మేము చూడాలి కాబట్టి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ అంటే మంచి రిలీజ్ డేట్ కూడా దొరికింది సార్. వీఆర్ లక్కీ ఆ విషయంలో. ఐ థింక్ నిరంజన్ రెడ్డి గారు ఆయన అంటే కొంచెం ముందే రిలీజ్ చేద్దామని అనుకున్నారు నిరంజన్ గారు, చైతన్య గారు. కానీ వారు చాలా రోజులు లేదు కొంచెం ఆగుదాం ఒకటి మంచి అంటే అఫ్కోర్స్ వారు ప్రొడ్యూసర్గా వారికి అన్ని అవగాహన ఉంటుంది కదా, ఆయన చూసి డెఫినెట్లీ లేదు మనకి. బట్ కల్కి హ్యాంగ్ ఓవర్ తర్వాత ఎలా ఉంటుందన్న కొంచెం భయం కూడా ఉందా? అంటే ఇంకో 10 రోజులు ఉంది కదా సార్. అంటే ఇప్పుడు ఏంటంటే దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో కల్కి చాలా ఎక్కువ మంది చూసి ఉన్నారు, ఇంకా చూస్తూ ఉన్నారు. అండ్ అలాంటి స్థాయి ఉన్న సినిమాకి ఇప్పుడు ఏంటంటే మీకు వీకెండ్ ఇప్పుడు కూడా టికెట్లు దొరకడం అనేది కాస్త కష్టంగానే ఉంది. సో ఐ థింక్ జనాలు ఇంకా కల్కి చూస్తారండి, చూడడం కూడా మంచిది. ఎందుకంటే అట్లాంటి సినిమాకి అట్లాంటి ఆడియన్స్ కావాలి. అంటే నన్ను అడిగితే అది అన్ని రకాల నేను అదే అంటున్నాను. అంటే మ్యాక్సిమం జనాల దగ్గర నుంచి టికెట్లు లాగేసిన తర్వాత అంటే అదే సార్ నేను ఏమనుకుంటున్నా అంటే ఇంకో సినిమాకి స్పేస్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే డార్లింగ్ రిలీజ్ ఆ స్పేస్ ఇప్పుడు ఇండియన్ 2 ఒకటి వస్తుంది, ఇండియన్ 2 ఒకటి ఉంటుంది. బట్ ఏదో అదే ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఆ స్పేస్ దొరుకుతుందని అంటే నాకు ఆ నమ్మకం ఉంది. సో ఎట్లాగో ఇండియన్ 2 రిలీజ్ అయిన 1 week తర్వాత కాబట్టి. సో అండ్ ఆల్సో ద జానర్ ఈస్ కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ కామెడీ జానర్. ఇట్స్ మోస్ట్లీ డిఫరెంట్ కామెడీ, లైక్ వచ్చి చిల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడం, క్లీన్ కామెడీ. సో అండ్ ఇట్స్ అ వెరైటీగా సార్. ఇప్పుడు మీరు కల్కి అంటే ఒక సైఫై డ్రామా, అది మైథలాజికల్ డ్రామా. ఇండియన్ 2 అంటే డెఫినెట్లీ అదొక యాక్షన్ డ్రామా, ఇది ఒక రామ్ కామ్. సో ఐ థింక్ మనకి అన్నిటికీ ప్లేస్ ఉంటుంది కదా ఇందులో. సినిమా కొంతవరకు ఆన్ రోడ్ వెళ్తుందా? అది రాయి అనే సాంగ్ తనకేంటంటే తన ఇంట్రడక్షన్ సాంగ్, ఇంట్రడక్షన్ సాంగ్. అండ్ తనకేంటంటే తను అదే నా రాఘవ్ అనే క్యారెక్టర్ వీడు చందన గారు వార్డ్ నెంబర్ 32 వీడు శ్రీమంత ప్రపంచం తిరిగే ఒక గ్లోబల్ సిటిజన్ అన్నమాట. సో సోలో ట్రావెలర్ లా ఉంటది అన్నమాట. సో దట్ ఈస్ ద సాంగ్. నేను చూసి సినిమా కొంత రోడ్ మూవీ ఏమన్నామో. వీళ్ళు రోడ్డు మీద వెళ్ళారు సార్ బాగా, నేను ఇంకా తప్పలేదు బేసికల్లీ. అది ఒక 4 days రోడ్ మీదే ఉన్నాం మనం కాశ్మీర్ లో, జమ్మూలో. మంచి ఏదన్నా రొమాంటిక్ సాంగ్ అయితే లేదు హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్ తెలియదు. అవునా సరే మరి ఇంకా ఆబ్వియస్లీ హీరోయిన్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు మాట కొంత. అంటే డెఫినెట్లీ సార్ నేను సార్ నేను ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళలేదు సార్. కాస్త రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. No, I'm really not gone. Oh my god, it's very beautiful. ఎందుకులే ఇప్పుడు అంటే ఫుల్ కాశ్మీర్ వెళ్దాం నేను చాలా ఇట్లా వీళ్ళు మనం కాశ్మీర్ ఇట్లా. అరే బట్ యు షుడ్ హావ్ కమ్.
అంటే దీంట్లో రేపు రిలీజ్ అవబోయే ఒక సాంగ్ ఉంది సార్, అది సుంచెలి అని, అదొక రొమాంటిక్ సాంగ్. నేనేమనుకున్నా అంటే అది కూడా అట్లా కాశ్మీర్లో షూట్ చేయొచ్చు, ఆమె మీరు అటు చేసుకోండి, ఇంకోటి ఆమె ఆ కాస్ట్యూమ్ మార్చుకొని ఇటు వస్తే మనం ఈ సాంగ్ కూడా చేసుకోవచ్చు అని బాగా ఫీల్ అయ్యాం. కానీ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ లేదు, దేంది దాని ముందు అది చేసి అత్త చేద్దాం అని. మీదైతే హైదరాబాద్ గల్లీ చాలా అన్నారు. ఊటీలో చేసాము, బాగుంది. నెక్స్ట్ ఏ కదైనా సార్ ఇది ఓపెనింగ్ లండన్లో అంటే నేను ఫస్ట్ సైన్ చేస్తాను సార్. నేను ఇట్లా లేదు అవుట్ ఆఫ్ సార్ సినిమా అవుట్ ఆఫ్ అంటే నెక్స్ట్ సంతకం పెట్టాలని ఫీల్ అవుతున్నాను. సో ప్రొడ్యూసర్లు శ్రీదేశ్ గారు డేట్లు కావాలంటే లండన్లో సినిమా ప్లాన్ చేయండి, లండన్ చూసాను సార్, కాశ్మీర్లో 2 songs ప్లాన్ చేయండి. యా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే బాగుంటుంది అంటే అనిపిస్తుంది కదా ఒకసారి. ఏమంటూ నాకు ఎంతసేపు సార్ ఇది కరీంనగర్లో ఉంది సార్ సినిమా, నాకు అన్ని అవే సార్ సిరిసిల్ల సార్. అవునా, ఓకే. బట్ ఈ లెక్కన నాకు ఇట్లా తెలుగు ప్రాంతాలు చూసే గొప్ప ఆపర్చునిటీ దొరుకుతుంది. ఫ్లైట్ కూడా ఎక్కలేదు సార్. మార్నింగ్ 7 o'clock ఇన్నోవర్ రెడీగా ఉంటుంది సార్. ఓకే సార్. సార్ మా నేటివ్ హీరో సార్ మీరు. తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ బ్రాండ్ అంబాసిడర్ స్టేట్ అని చెప్తే ఎంతకనే చెప్పండి. దానికి ఇంకా పెద్ద పెద్ద పనులు చేయాలి సార్. నేను మామూలు సార్ మన ఊరిని చూపిస్తున్నారు, మన నేటివిటీని చూపిస్తున్నారు. లేదు ఐ థింక్ దానికి తగ్గట్టు ఐ థింక్ దే ఆర్ డెఫినెట్లీ మచ్ బిగ్గర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోరటి వెంకన్న గారు ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఇంకా వారు, లేకపోతే మనదాకా గద్దర్ గారు, లేదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళు ఇంటెలెక్చువల్స్, వాళ్ళు మన రాష్ట్రానికి వాళ్ళు ఎంతో వాళ్ళ సంస్కృతిని భాషని చాటారు, మీరు ప్లేసులు చాటుతున్నారు. సినిమాలే కదా సార్ మేము చేసేది. అసలైన వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. వాళ్ళకి వాళ్ళు అట్లాంటి బ్రాండ్ అంబాసిడర్ స్టేటస్. వాళ్ళు మేము డబ్బులు తీసుకొని నటించే నార్మల్. చాలా బ్రాండ్ అంబాసిడర్ వచ్చాయి. చైనా బ్రాండ్ అంబాసిడర్ సమంత గారు చాలా రోజులు ఉన్నారు. అలాగే కానీ చేనేతగా మా చింతకింది మల్లేశం గారు, ఇలాంటి వాళ్ళు ఉంటే మజా ఉంటుంది. సో మొత్తానికి జనాల్ని థియేటర్కి రమ్మని చెప్పాలి మీరు 18వ తారీఖున. మీ ద్వారానే చెప్పదలుచుకున్నాం. మీ ద్వారా కాదు, లేదు మేము ఐడల్ సారీ క్షమించండి, గ్రేట్ ఆంధ్ర ప్రేక్షకులకి అందరికీ ఇదే మా విన్నపం. దయచేసి మీరు జూలై 19వ తారీఖున మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి రండి. సినిమా డెఫినెట్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. మీరు ఈ మాటలు నమ్మకపోతే వెళ్ళి ట్రైలర్ చూడండి, ప్రోమోలు చూడండి, అలాగే ఇంటర్వ్యూ కూడా చూసారు కాబట్టి నభాని చూడడానికి రండి అని చెప్పాలి కదా. నభాని చూడడానికి, నభా నటేష్ని చూడడానికి. తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమాల్లోకి డార్లింగ్ ద్వారా వస్తుంది. మీ డార్లింగ్ అయ్యే ఛాన్స్ హైయెస్ట్ గా ఉన్నాయి. సో ప్లీజ్ కమ్ టు ద నియరెస్ట్ థియేటర్స్ అండ్ వాచెస్. డార్లింగ్ ఇస్ ఆల్ యువర్స్. మీరు సెల్ఫ్ మార్కెటింగ్, సెల్ఫ్ ప్రమోషన్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అనుకుంటా. సెల్ఫ్ మార్కెటింగ్ అలా కాదండి, అంటే జనాలు మర్చిపోతారేమో అనే ఒక భయంతో ప్లీజ్ నేను ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడ పోవలేదు. కొంచెం టు ఆబ్వియస్లీ టు రీచ్ అవుట్. కొత్త కాస్ట్యూమ్, కొత్త స్టిల్స్ నాకు చాలా నచ్చుతుంది అండి. ఐ లవ్ ఫ్యాషన్ అన్నమాట. ఐ బీన్ అ మోడల్ బిఫోర్ ఐ కేమ్ టు యాక్టింగ్. అవునా? యా, అండ్ ఐ లవ్ క్లోత్స్. అడుగుతున్నారా అంటే జర్నీలో మీరు తెలుసుకోలేదు ఆవిడ గురించి? నా సినిమా కూడా ఒకటే చూసారండి వీళ్ళు, చూడట్లేదు. ఒక ఇస్మార్ట్ శంకర్ తప్ప ఇంకేం చూడట్లేదు. నేను అన్ని చూసాను, అన్ని సినిమాలు చూసాను. మల్లేశం తప్ప అన్ని సినిమాలు చూసాను అన్నమాట. ప్రియదర్శి గారు అన్ని చూసాను. 55 ఫిల్మ్స్ చేశాను. అంటే సి నేను చూసా, ఒక 10 అయినా చూసాను. నేను లూజర్ కూడా చూసాను. ఐ హావ్ సీన్ లూజర్ ఫస్ట్. అండ్ అదే సార్ దొరికేసారు ఇంకా మీరు. ఒక సినిమా చూసారన్నమాట, ఏం తెలుసుకోవట్లేదు. సో బేసికలీ నేను చూసాను సార్. ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అంత వెరైటీ ఇచ్చాను, నేను చూడట్లేదేంటి. సో బేసికలీ నేను చూడమని పెడుతున్నారు ఆవిడ. మిస్ అవ్వకుండా చూస్తున్నారు. మన ఫిల్మ్ అయితే చూస్తాను. అడిగాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరగాలంటే ఏమంటే నాకు ఒక 1 hour కూర్చొని మాస్టర్ క్లాస్ చెప్పింది. అసలు నువ్వు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలాంటి పోస్టులు పెట్టాలి, ఎలాంటి ఫోటోషూట్ చేయాలి. చాలా ఆవిడ డిజిటల్ మీడియాకి అమ్మో షీ స్టార్ సార్ ఆ విషయంలో. అయ్యో చెయ్యాలి సార్. ఇప్పుడు అంటే జనాలకి ఏమంటే ఇట్ ఈస్ సి ఒకటి ఏంటంటే మనం నమ్మినా నమ్మపోయినా ఇప్పుడు అన్ని ఆన్లైన్.
every single human being is on the phone and youth are on the phone. వాళ్ళు నాకన్నా ఎవరికైనా ఎక్కువ వాడుతున్నారు. అందరూ వీడియోలు చేసి ఎడిట్ ఎలా చేస్తున్నారంటే ఇట్ ఈస్ లైక్ ఇట్స్ బికమ్ లైక్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. 100%. సో యూ హ్యావ్ టు సార్, ఇట్స్ నాట్ వెరీ ఈజీ. అసలు ఒక్కొక్కసారి చూస్తుంటే క్రియేటివిటీ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది సార్. ఇట్ ఈస్ సో డిఫికల్ట్. రోజుకి జనాల్ని అట్లీస్ట్ టు హోల్డ్ యువర్ ఆడియన్స్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. యూ హావ్ టు పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఐ లైక్ డూయింగ్ దట్, సో ఐ యామ్ డూయింగ్ ఇట్, దట్స్ ఆల్. ఇప్పుడు ప్రతి వారానికి 10 రోజులకి ఒక 4-5 ఫోటోలు వెళ్తారు. yes ఇమీడియట్ గా నేను చేసే పని అందులో ది బెస్ట్ ఫోటో తీసుకొచ్చి నా దాంట్లో పెడతా. thank you so much sir. like you guys like జనాలు ఆవిడ పెడితే ఆవిడ ఏమన్నారు, 4 ఫోటోలు పెట్టి దాంట్లో పట్టుకుంటారు ఇంకా అక్కడి నుంచి. no అంటే షార్ట్ పిక్స్. yes I would use such type of words. నేను సరదాగా మీరు అంటున్నారు అన్నట్టు చెప్తున్నాను. సరదాగా నేను నాయే పెట్టుకుంటా సార్, ప్రియదర్శి హాట్ పిక్స్ అని నేనే పెట్టుకుంటా బేసిక్. సో బేసికలీ నాకు చిన్నప్పటి నుంచి బట్టలు అలాగే అంటే చాలా ఈ ఇష్టం. మధ్యన చాలా గట్టిగా జిమ్ చేస్తున్నారు కాబట్టి త్వరలో షర్ట్ ఇప్పి 6 ప్యాక్ ఫోటోలో పెడతారు మీరు. yes we're all waiting దర్శి. సార్ మాకు భూజాల్లోని వేగుల ద్వారా తెలిసింది మీరు ఎన్ని గంటలు జిమ్లో గడుపుతున్నారో. సార్ వారానికి అన్ని కలిపి 3 గంటలు సార్, వారానికి 3 గంటలు సార్, అది బేర్ మినిమం అందరూ చేయాలి. సో అదే త్వరలో మీరు కూడా మీ హాట్ పిక్స్ పెడతారు. అది ఒక డైరెక్టర్ ద్వారానే పెట్టిస్తాను నేను, అవునా? ఏ చేసిన సినిమాకి. అంతేనా? యా ఓకే అండి. సో యూ హోప్ ఖచ్చితంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీ దగ్గర నుంచి వస్తుందని. తప్పకుండా మీరు ట్రైలర్లో చూపించినట్టుగా, మీరు డిఫరెంట్ మీడియంస్లో చెప్పినట్టుగా, సో ఒక మంచి సినిమాని, క్లీన్ కామెడీని, క్లీన్ ఎంటర్టైనర్ని, ఒక రోమ్ కామ్ని అందిస్తున్నారని. సో యూ హోప్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మూర్తి. ఈ సినిమా మీ ఇద్దరికి కూడా బాగా థ్యాంక్ యూ సో మచ్. Thank you so థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి ఫస్ట్ సినిమా చేస్తున్నారు డైరెక్టర్గా అశ్విన్ కూడా ఉపయోగపడాలి. తప్పకుండా ఓకే, మీ అందరికి ఉపయోగపడితే ప్రొడ్యూసర్ ఎలాగ ఉపయోగపడుతుంది, అది ఆబ్వియస్లీ ఎలాగో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. థ్యాంక్ యూ.